ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీవు దేనికైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా మనము దేనికైనా యోచన చేస్తే అది మనకి స్థిరపరుస్తాడంట. ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే యోబు చెప్తాడు, ఎప్పుడైతే మనము సర్వశక్తుని వైపు మనం నల్లుతామో, ఆయన మీద ఆధారపడి ప్రార్థనలో మనము మన యొక్క మనవులన్నీ ఆయనకి చెల్లిస్తామో, అప్పుడు మన యోచనలను ఆయన స్థిరపరుస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ మర్మం ఏంటంటే ఎవరు దేవుని వైపు తిరుగుతారు? ఎవరు దేవుని వైపు, సర్వశక్తిని వైపు ఆధారపడతారంటే ఒక నిజమైన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని ఆధారం చేసుకునే బ్రతికే ఒక విశ్వాసి ప్రతి విషయమందు, ప్రతి సమస్య అందు, ప్రతి సమయంలో దేవుని సర్వశక్తిని వైపు తిరిగి తన యొక్క వ్యాజ్యమునంతా, తన యొక్క మనవులంతా చెల్లిస్తాడు. అప్పుడే వాళ్ళకి వచ్చే ఆ యోచనలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, దేవుని అనుకూలంగా దేవుని చిత్తానికి అనుసారంగా వాళ్ళు ఆలోచిస్తారు కనుక వాళ్ళు ఆలోచించే ప్రతి ఆలోచనని దేవుడు స్థిరపరుస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నీకు రోజు మొత్తంలో ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో యోచనలు నువ్వు చేస్తున్నావు. అది చేయాలి, ఇది చేయాలి, అది ఎలాగా, ఇది ఎలాగా అని నువ్వు ఏదేదో విషయం గురించి ఏదో సాధించాలని నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఆయన వైపు మల్లుకొని నీ వ్యాజ్యం చెల్లించట్లేదేమో, నీ మనవులను ఆయనకి అప్పగించట్లేదేమో. అందుకనే నువ్వు చేస్తున్న యోచనలు నీ జీవితంలో స్థిరపరచబడట్లేదేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో. ఎప్పుడైతే మన యొక్క ప్రతి ఆలోచనని, ప్రతి మనవిని మనము దేవుని వైపు మళ్ళీ ఆయన ప్రార్థనలో మనము మన యొక్క మనవులను ఆయనకి చెల్లిస్తే మన యొక్క ఆలోచనలు కూడా ఆయన నీతికి అనుసారంగా, ఆయన చిత్తానికి అనుసారంగా వస్తాయి కనుక ఒక ఉత్తమమైన ఆయన దేవుని సన్నిధిలో మనము నివసించడం వలన, ఉండడం వలన దేవుడు మనకు వచ్చే ఆలోచన కూడా ఉత్తమంగా ఇస్తాడు కనుక ఆ యొక్క ఆ యొక్క ఆలోచనని ఆయన మన జీవితంలో స్థిరపరుస్తాడు. ఈరోజు నువ్వు అటువంటి మనవులు చేసినట్లయితే దేవుని సన్నిధిలో నీకు ఏదైతే కావాలో, నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది దేవుని సన్నిధిలో చేరి నీ మనవులన్నీ ఆయనకి నువ్వు చెల్లించినట్లయితే దేవుడు నీకు మంచి యోచనలను, ఉత్తమమైన యోచనలను నీకు ఇస్తాడు. అప్పుడు నీకు వచ్చే ప్రతి యోచనని ఆయన నీకు స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనమందరం కూడా ఆయన ముందు విశ్వాసం ఉంచి, ఆయన యందు ఆధారపడి, మనుషుల వైపు త్రిప్పక మన తలను దేవుని వైపు త్రిప్పి ఆయన మీద మనం ఆధారపడి జీవించినట్లయితే మన అందరి జీవితంలో ఆయన ఆలోచనలు స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో బిడ్డలతో అయ్యా మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రంలో అయ్యా మాకు వచ్చే యోచనలన్నీ మీరు స్థిరపరుస్తారని అయ్యా మీరు మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనంలో. అవున తండ్రి, బిడ్డలు అనేకమైన యోచనలు చేస్తున్నారు, కానీ ఒక్క యోచన కూడా, ఒక్క ఆలోచన కూడా వాళ్ళ జీవితంలో స్థిరపరచబడలేదు, అమల్లోకి రాలేదు, వాళ్ళ జీవితంలో జరగట్లేదు. అయ్యా నీ వైపు ఆధారపడి నీ మీద విశ్వాసం ఉంచి వాళ్ళ మనవులన్నీ కూడా నీ సన్నిధిలో నీ ప్రార్థన రూపకంగా అయ్యా వాళ్ళు అప్పగించినట్లయితే వాళ్ళకు వచ్చే యోచనలన్నీ కూడా మీరు స్థిరపరుస్తారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అటు విశ్వాసం బిడ్డలందరికీ చిన్నామని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.